ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరొకసారి బెదిరింపు లేఖ ఒకటి వచ్చింది. రాజా సింగ్ కు ఒక ఆగంతకుడు బెదిరిస్తూ భయపెట్టాలని ప్రయత్నిస్తూ రాజా సింగ్ ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అంటూ అందులో హెచ్చరికలు జారీ చేస్తూ ఒక లేఖను పంపించాడు. ఆసిఫ్ నగర్ అబ్దుల్ హఫీజ్ పేరుతో ఆ లేఖ వచ్చింది. గతంలో కూడా రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి నాకు పోలీసుల సపోర్ట్ ఉంది, నన్నేం చేయలేవు అంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా కనపడుతుంది. బాంబు పెట్టి లేపేస్తానంటూ కూడా బెదిరించాడు. ఆ లేఖకి సంబంధించిన వివరాలు నేను మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. దయచేసి అది బ్లర్ చేయండి వీలైనంత వరకు. చెప్పలేనంత బూతులు ఉన్నాయి, మాట్లాడలేనంత, చెప్పలేనంత, నేను ఇక్కడ ఏ రకంగానూ మీకు చూపించలేనంత బూతులు, బ్యాడ్ వర్డ్స్ ఆ లెటర్లో ఉన్నాయి. కాబట్టి నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేయడం లేదు మీకు. చాలా దారుణంగా రాజా సింగ్ని తిడుతూ బెదిరిస్తూ నీ సంగతి తేలుస్తాను, నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది, పోలీసుల సపోర్ట్ నాకే ఉంది, నువ్వేం చేయలేవు, మొత్తం నాదే, ఏరియా అంతా నాది, నీ దౌర్జన్యం ఇక పనిచేయదు, నీ దాదాగిరి ఇక పనిచేయదు, దమ్ముంటే నాతో శత్రుత్వం పెట్టుకో అని చెప్పి అందులో అతను మెన్షన్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి రాజా సింగ్ పోలీసుల్ని అప్రోచ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, ఈ లేఖకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే రాజా సింగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? ఆనంద్, డెఫినెట్ గా అటు పోలీసులను కూడా సంప్రదించేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే నేరుగా రాజా సింగ్ ఇంటి అడ్రస్ కూడా ఆ లేఖ కూడా పంపడంతో కొంత రాజా సింగ్ అనుచరులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చూస్తాం రాజా సింగ్ ఇది లేఖలో పచ్చి బూతులు, ఇప్పుడు రాసినటువంటి లేఖల బూతులే కాకుండా తననే కాకుండా తన కుటుంబ సభ్యులు అంటే తన కుమారుడికి సంబంధించి కూడా తనను లేపేస్తాం, బాంబులతో పేల్చేస్తాం అనే విధంగా కూడా లెటర్లో క్లియర్ గా పేర్కొనడమే కాకుండా నిందుడు కొంత తెగించి కూడా లేఖలో ఒక విషయాన్ని క్లియర్ గా స్పష్టం చేశాడని చెప్పొచ్చు. తన గతంలో కూడా పోలీసులు వచ్చి కూడా కేవలం ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళారే తప్ప ఏం చేయలేరు కాబట్టి పోలీసులకు సంబంధించి కూడా తనను ఏమి చేయలేరంటూ కూడా పోలీసులను కూడా కొంత తక్కువ చేసి మాట్లాడారు. పోలీసులకు కూడా కొంత కించపరిచే విధంగా కూడా పోలీసులను చేశారు. అదేవిధంగా రాజా సింగ్ బండ బూతులతో ఆ లేఖలో రాయడమే కాకుండా అటు తనకు నెట్వర్క్ అనేది చాలా పెద్దది ఉందన్నటువంటి విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. కాబట్టి డెఫినెట్ గా రాజా సింగ్ పోలీసులను కూడా అక్కడ కోడ్ చేశాడు. కాబట్టి రాజా సింగ్ పోలీసులకు మరొకసారి కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ లేఖను కూడా పోలీసులకు పంపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో కూడా రాజా సింగ్ అనేక మార్లు అటు దుబాయ్ కేంద్రంగా, దుబాయ్ నుంచి కానివ్వండి ఇతర దేశాలకు సంబంధించిన నంబర్ల నుంచి కూడా వాట్సాప్ లో నార్మల్ కాల్లో కూడా అనేక మార్లు కూడా రాజా సింగ్ బెదిరింపు కాల్ చేసి బెదిరించడమే కాకుండా రాజా సింగ్ ఖచ్చితంగా నేను లేపేస్తాం, మా టీం ఉంది, మా టీం దిగింది అంటూ కొంత డెడ్ లైన్ విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది యువకులు కొన్ని నెలల క్రితం కూడా రాజా సింగ్ ఇంటి వద్ద కూడా కొంత రెక్కి నిర్వహించారన్న అనుమానంతో అక్కడ రాజా సింగ్ అనుచరులు కూడా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించి ఎంతైనా సరే ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఒక వర్గానికి ఏ సమయంలో వచ్చింది శ్రీధర్ ఈ లెటర్? అలాగే రాజా సింగ్ పోలీసులను అప్రోచ్ అయ్యారా? ఆనంద్, రాజా సింగ్ పోలీసులకు కూడా, ఎందుకంటే ముందుగా అయితే మీడియాకి రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది, పోలీసులకు కూడా పంపించారని కూడా తెలుస్తుంది. లేఖకు సంబంధించి మాత్రం ఒక్కసారి డేట్ చూసుకున్నట్టయితే దాని మీద క్లియర్ గా ఏర్పడుతుంది. ఎందుకంటే తను పోస్ట్ చేసిన డేటు 21 అక్కడి నుంచి వచ్చింది రాజా సింగ్ కు సంబంధించి, ఇక్కడే హైదరాబాద్ లో. కాబట్టి అదే తేదీ నాడు కూడా రాజా సింగ్ అది లేఖలో కూడా ఒకవైపు ఆసిఫ్ నగర్ జిల్లా నుంచి కూడా లేఖ పంపించారు. రాజా సింగ్ సైతం అదే రోజు కూడా వచ్చినట్టు కూడా క్లియర్ గా లేఖలో ఉంది. కాబట్టి డెఫినెట్ గా 2-3 రోజుల నుంచి కూడా లేఖ రాజా సింగ్, ఎందుకంటే ఒక్కోసారి ఇంటికి వచ్చిన పోస్టులు తొందరగా చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించి అనేకమైన కంప్లైంట్స్ వస్తుంటాయి. కాబట్టి దాన్ని చూసి రాజా సింగ్ కూడా పోలీసులకు ఇవ్వడమే కాకుండా డెఫినెట్ గా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం నుంచి వచ్చింది, అడ్రస్ ఎక్కడ అనేది కూడా రాజా సింగ్ ఆరాధీయడం కాకుండా పోలీసులు సైతం కూడా ముందుకెళ్లి కొంత ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు నందు. ఇంకోవైపు అటు రాజా సింగ్ కు సంబంధించి ఎప్పటి నుంచో థ్రెటనింగ్ ఉంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కల్పించింది. ఎంతైనా రాజా సింగ్ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తుంటారు, హిందుత్వ
మహాసభలకు సంబంధించి కానీ ముఖ్యంగా ఎంఐఎం నేతలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఫైర్ అవుతూ వాళ్ళ మీద అనేకమైనటువంటి కామెంట్స్ చేస్తూ కూడా రాజాసింగ్ హిందుత్వ సభల్లో కూడా మాట్లాడుతుంటారు. కాబట్టి అటువంటి రాజాసింగ్ కు థ్రెట్ ఉందని కూడా ముందు నుంచి పోలీసులు కొంత ఆయన పట్ల ఆయన వెళ్ళేటువంటి ప్లేసెస్ కానీ ఆయన షెడ్యూల్ కు సంబంధించి మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళినా కొంత జాగ్రత్త తీసుకోవడం కాకుండా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి, మరి ఆయన థ్రెటనింగ్ వస్తున్నటువంటి విషయంలో కానివ్వండి, సరౌండింగ్స్ అన్ని కూడా కొంత పోలీసులు అప్రమత్తం ఉండే విధంగా చూసుకుంటారు. కాబట్టి ఇటువంటి లేఖ ఏదైతే ఉందో నేరుగా కొంత ఆయన్నే కాకుండా గతంలో కూడా చూస్తాం ఆయనకు సంబంధించి రాజాసింగ్ ఆయన కుమారుడిని కూడా హిందూ ధార్మిక దానికి సంబంధించి కూడా నేను తన కుమారుడిని కూడా తానే కాదు తన కుమారుడు కూడా హిందుత్వ ఐక్యత కోసం పనిచేస్తాడు అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఈ లేఖల తన కుమారుడికి సంబంధించి కూడా ఉంది నందు ఆయన కుమారుడిని కూడా కొంత లేపేస్తాం బాబులతో పేల్చేస్తామంది. కాబట్టి డెఫినెట్ గా పోలీసులకు సంబంధించి మరొకసారి గతంలో కూడా డీజీపీకి ఏ విధంగా అయితే లేఖ రాసి కూడా అటు పీపీని ఏ విధంగా కలిశాడు, ఇప్పుడు కూడా రాజాసింగ్ కొంత పోలీసులకు సంబంధించి కూడా లేఖను పంపించేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క అటు రాజాసింగ్ బీజేపీ పార్టీలో లేకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే కొంత ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర బలగాల కూడా నిఘా అవసరం. కాబట్టి అక్కడ కూడా కేంద్రానికి కూడా కొంత పంపించేటువంటి అటు అవకాశం ఉందని చెప్పొచ్చు నందు. మొత్తం మీద రాజాసింగ్ కు సంబంధించి బెదిరింపు లేఖలు అనేది కొత్త కాకపోయినప్పటికీ ఏమాత్రం ఏమరపాటు పడ్డా సరే రాజాసింగ్ కు సంబంధించి ఏదైనా జరిగితే మాత్రం డెఫినెట్ గా కూడా అది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వచ్చిన లేఖలు పోలీసులు కూడా సీరియస్ గా తీసుకునేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు నందు. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద శ్రీధర్ చెప్పినట్లుగా రాజాసింగ్కి ఈ బెదిరింపులు అనేవి కొత్త ఏం కాదు. గతంలో ఎన్నో సందర్భాలు పదుల సంఖ్యలో బెదిరింపులు మనం చూసాం, 1-2 కాదు. వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి, వేరే దేశాల నుంచి కూడా కాల్స్ వచ్చాయి, గతంలోనూ లెటర్స్ వచ్చాయి. ఇలా ఆడియో వీడియో కూడా షేర్ చేశారు చాలామంది బెదిరిస్తూ, అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పేసి. ఈ నేపథ్యంలో రాజాసింగ్కి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చారు. అయితే ఈసారి చాలా వచ్చినటువంటి లెటర్లో తన కొడుకు గురించి కూడా ప్రస్తావించినట్లుగా కనిపిస్తుంది, తన కుటుంబం గురించి కూడా ప్రస్తావించినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మరి ఈ విషయంలో రాజాసింగ్ ఏం చేయబోతున్నారు? ఓవైపు ఖచ్చితంగా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ ఇంకా రాజాసింగ్ ఇంకా ఈ విషయంలో ఏదైనా పర్సనల్గా తీసుకుంటారా అనేది కూడా చూడాలి. అయితే ఎవరు రాసుంటారు ఆ లెటర్ చూస్తే చాలా సాధారణమైనటువంటి భాష కనిపిస్తుంది. చాలా వరకు బ్యాడ్ వర్డ్స్ని ఉపయోగించారు, బూతులు తిడుతూ రాసినట్లుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా లోకల్ పర్సనే, అదే ఏరియాకి సంబంధించిన పర్సన్ అయి ఉంటాడు అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి లీగల్గా అతి త్వరలో చర్యలు ఉండే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లెటర్ అనేది ట్రేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాజాసింగ్ ఏం చేయబోతున్నారు ఈ విషయంలో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఆ లేఖకి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అంతా పూర్తి స్థాయిలో అన్నీ మాట్లాడలేని చెప్పకూడని పదాలు ఉపయోగించిన నేపథ్యంలో వాటిని మేము క్లియర్గా చూపించలేకపోతున్నాం. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? రాజాసింగ్కి వరుస బెదిరింపుల్ని, ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు, హిందూ యాక్టివిస్ట్గా ఆయన ఉన్నారు, బీజేపీ మెంబర్గా ఉన్నప్పటికీ కూడా హిందువులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన రెగ్యులర్గా ఫైట్ చేస్తూ ఉంటారు. అలాగే గో సంరక్షణకు సంబంధించి ఆయన ఎన్నోసార్లు చాలా కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులు ఆయనకున్నారు, అలాగే ఈ భావజాలానికి సంబంధించిన అంశంలో కూడా ప్రత్యర్థులు ఉన్నారు, శత్రువులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్కి ఈ బెదిరింపులు అనేది చాలా కామన్గా మనం చూడొచ్చు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.